దేవుని పరిశుద్ధమైన నామమునకు స్తోత్రములు. ఈ సేవకుల కూడికకు కూడి వచ్చిన దైవ సేవకులైన మీ అందరికీ ప్రభు పేరట నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఒక వాక్య భాగాన్ని చదువుకొని కొద్ది మాటలు ధ్యానించుకుందాము. లూకా సువార్త 9వ అధ్యాయము 16వ వచనం. తలలో పైకెత్తి నా వైపు చూస్తూ జాగ్రత్తగా నా మాటలు గమనించండి. ఈ వాక్య భాగాన్ని మనము గమనించినట్లయితే వాక్య భాగంలో 5 రొట్టెలు 2 చేపలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. 5 రొట్టెలు 2 చేపలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఒకరోజు యేసయ్య రొట్టెలను చేపలను తీసుకొని పైకెత్తి ఆశీర్వదించాడు. తర్వాత విరిచాడు, పంచిపెట్టమని శిష్యులకు ఇచ్చాడు. ఆ రొట్టెలను చేపలను పంచిపెట్టారు. అక్కడ ఇంచుమించుగా పురుషుల లెక్క 5,000 అని రాయబడి ఉంది, స్త్రీల లెక్క రాయలేదు. స్త్రీలు పిల్లలు మొత్తము చూస్తే ఇంచుమించుగా 20,000 మంది ఉండొచ్చు. అక్కడ వాళ్ళ 20,000 మంది ఆకలి తీర్చబడింది. అది ఆశీర్వదించబడిన రొట్టె, అది ఆశీర్వదించబడిన చేప. రొట్టెను యేసయ్య ఆశీర్వదించాడు, చేపను ఆశీర్వదించాడు. ఆ 2,000 మంది ఆకలి తీర్చాయి. ఆ రొట్టె మన జీవితానికి సాదృశ్యంగా ఉన్నది, ఆ చేప కూడా మన జీవితానికి సాదృశ్యంగా ఉన్నది. ముందు దేవుడు మనల్ని ఆశీర్వదిస్తేనే మనం అనేక మందికి ఆశీర్వాదకరముగా ఉండగలము. ముందు దేవుడు మనల్ని ఆశీర్వదించాలి. రొట్టెను చేపను ఆశీర్వదించాడు. అవి 1,000 మందికి ఆకలి తీర్చాయి, ఆశీర్వాదకరంగా ఉన్నాయి. అబ్రహామును దేవుడు పిలిచినప్పుడు కూడా, అబ్రహాం నిన్ను గొప్ప చేస్తా, నీ నామమును గొప్ప చేయుదును, నీవు అనేక జాతుల వారికి ఆశీర్వాదముగా నొందువు అన్నాడు. అబ్రహాము నా సేవకుడు అన్నాడు దేవుడు. మనము ఆయన సేవకులం. మనము అనేక మందికి ఆశీర్వాదకరముగా ఉండటానికి మన ద్వారా అనేక జాతులు, అనేక కులాలు, రకరకాల మనుషులు మన ద్వారా ఆశీర్వదించబడాలనే యేసయ్య మనల్ని పిలిచాడు. ముందు మనల్ని ఆశీర్వదిస్తాడు. మనల్ని ఆశీర్వదించడం అంటే డబ్బులు బాగా ఇస్తాడనే ఆశీర్వాదం అనగానే డబ్బులు కాదు. మన మాటను ఆశీర్వదిస్తాడు ఆయన. మన నోటితో మాట్లాడితే అది జరిగింది. మన నోటిని ఆశీర్వదిస్తాడు, మన చేతులను ఆశీర్వదిస్తాడు. మన చేతులు పెట్టి ప్రార్థన చేసినప్పుడు అక్కడ కార్యాలు జరుగుతాయి. మన ప్రాణాత్మ శరీరాన్ని ఆయన ఆశీర్వదిస్తాడు. మనం ఎక్కడ అడుగు పెడితే అక్కడ దీవెన. అలా మన ప్రాణాత్మ శరీరాన్ని ఆయన ఆశీర్వదిస్తాడు. అపోస్తలుడైన పౌలు గారు తాకినటువంటి కచ్చీపు, రుమాలు, ఆ కచ్చీపు తీసుకెళ్ళి రోగుల మీద పెట్టినప్పుడు వాళ్ళు స్వస్థత పొందారంట. అపోస్తలుడైన పేతురు గారు వెళుతుంటే రోగులను తీసుకుని వచ్చి ఆయన వెళుతున్న మార్గంలో వరసను పడుకోబెట్టేవాళ్ళంట. పేతురు నీడబడగానే వాళ్ళు స్వస్థత కలిగేది. పేతురు యొక్క నీడను కూడా దేవుడు ఆశీర్వదించాడు, పేతురునే కాదు. సేవకుడిని దేవుడు అందుకు పిలుస్తాడు. మన నోటిని దీవిస్తాడు, మన చేతులను దీవిస్తాడు, మన ఆలోచన దేవుడు దీవిస్తాడు. మనం ఏ ఆలోచన చేస్తామో అది సక్సెస్ అయింది. మన కాళ్ళను దీవిస్తాడు. కనుక మనం వేసుకున్న వస్త్రాలు కూడా దీవెనకరంగా ఉంటాయి.
ముందు రొట్టెలను చేపలను దీవించాడు. అవి 20,000 మంది ఆకలి తీర్చాయి, వారికి ఆశీర్వాదకరంగా మార్చబడ్డాయి. ఆ రొట్టె మనమే, ఆ చేప కూడా మనమే. ఓబద్య గురించి చెప్పాలని వాక్యం చూసుకున్నా. రాత్రి ఉదయం లేచి ప్రార్థన చేస్తున్నప్పుడు నాకు దర్శనంలో ప్రభు చేపను చూపించి చేప గురించి చెప్పమన్నాడు. చేపను యేసయ్య ఆశీర్వదించాడు. ఆ తర్వాత చేప 20,000 మందికి ఆశీర్వదకరంగా మార్చబడింది. అక్కడ 1,000 మందికి ఆ చేప మనమే. ముందు దేవుడు నిన్ను ఆశీర్వదించాలి. నిన్ను ఆశీర్వదించిన తరువాతనే నీ ఆశీర్వాదాన్ని బట్టి అనేక మందిరానికి వస్తారు. నీ చేతులను దేవుడు ఆశీర్వదించాడు కదా, వాళ్ళు ఆశీర్వదించబడతారు. ఆటోమేటిక్ గుంపులు మందిరంకి వచ్చేస్తారు. సంఘం అభివృద్ధి చెందాలంటే ముందు మనం ఆశీర్వదించబడాలి. ఆమేన్, హల్లెలూయా. చేప 1,000 మందికి ఆశీర్వాదకరంగా మార్చబడింది. అది యేసయ్య చేతిలో ఆశీర్వదించబడింది. మనము 1,000 మందికి, లక్షల మందికి ఆశీర్వాదకరంగా ఉండాలి అంటే ఆ చేపలాగా మనము కూడా దీవించబడాలి. ఆమేన్, హల్లెలూయా. చేపని ఎప్పుడు దేవుడు దీవిస్తాడు? చేప అనబడిన మన జీవితాన్ని దేవుడు ఎప్పుడు దీవిస్తాడు? మనల్ని దేవుడు ఎప్పుడు వాడుకుంటాడు? మన ద్వారా చేపలు అనబడిన విశ్వాసులు ఎప్పుడు దీవించబడతారు? విశ్వాసులు దీవించబడాలి అంటే ముందు మనం దీవించబడాలి. మన ద్వారా వాళ్ళు దీవించబడతారు. మనం దీవిస్తాడు యేసయ్య. మనం దీవించబడాలంటే చేప అనబడిన మనం ఎలా ఉండాలి? మొదటిది నిర్గమకాండం 7వ అధ్యాయం 18వ వచనం. ఏటిలో చేపలు చచ్చును, ఏరు కంపు కొట్టును. ఏరు కంపు కొట్టును. తలలో పైకెత్తి నా వైపు చూస్తూ నా మాటలు గమనించు. ఏటిలో చేపలు చచ్చును, ఏరు కంపు కొట్టును. ఏ సేవకుడైతే ఆత్మీయ జీవితంలో చనిపోతాడో అతను ఉన్న ఏరు అనగా అతను ఉన్న సంఘము, అతను ఉన్నటువంటి ఇల్లు కంపు కొడుతుంది. కంపు అంటే దుర్వాసన, మంచి వాసన అంటే సువాసన, మంచి సాక్ష్యం. దుర్వాసన అంటే చెడ్డ సాక్ష్యము. జాగ్రత్తగా గమనించండి. ఏటిలో ఉన్న చేపలు చచ్చిపోయాయంట, కుళ్ళిపోయాయి. ఏరు ఏం వాసన వస్తుంది? కంపు అంట, దుర్వాసన. ఏ సేవకుడైతే ఆత్మీయ జీవితంలో చనిపోయి ఉంటాడో అతని దగ్గర నుండి దుర్వాసన వస్తుంది. ఆ సేవకు దగ్గర నుంచి దుర్వాసన వస్తుంది అనగా చెడ్డ సాక్ష్యం. ఆ సంఘములో కూడా దుర్వాసన ఉంటుంది, చెడ్డ సాక్ష్యం ఉంటుంది. ఆత్మీయ జీవితంలో చనిపోయిన ఒక సేవకుడు ద్వారా కుటుంబానికి శాపమే, సంఘానికి శాపమే, దీవెన రాదు. ఇంకొకటి, కాలువలో నీళ్లు ఇలా ప్రవహిస్తూ ఉన్నాయి. జాగ్రత్తగా గమనించండి. కాలువలో నీళ్లు అటు నుంచి ఇటు ప్రవహిస్తున్నాయి. చచ్చిపోయిన చేప ఇటు వెళ్తూ ఉండిద్ది, ఇటే వెళ్ళింది. కాలువలో నీళ్ళు ఇలా ప్రవహిస్తూ ఉంటే అప్పుడు చెత్త చెదారము అంత ఇటే వెళ్ళిపోతుంది. చచ్చిపోయిన చేప కూడా వాటితో పాటు ఇటే వెళ్ళిపోద్ది. అనగా ఈ లోకపు చెడ్డ అలవాట్లు, ఆచారాలు, పద్ధతులతో కొట్టుకుని పోతా ఉంటాడు. జాగ్రత్తగా నీళ్లు ఎలా ప్రవహిస్తూ ఉంటే బ్రతికి ఉన్న చేప పిల్ల దానికి ఎదురీదుతుంది. దేవునికి స్తోత్రం. అప్పాలు గట్టిగా హల్లెలూయా. చిన్న చేప పిల్ల అది. ప్రవాహం ఎలా వెళుతుంటే చిన్న చేప పిల్ల అయినా బ్రతికి ఉన్న చేప దానికి ఎదురీదుతుంది. ఆ చెత్త చెదారంతో కొట్టుకొని పోదు, ఎదురెదిద్ది. ఆత్మీయ జీవితంలో బ్రతికున్న సేవకుడు ఈ లోకపు అలవాట్లు, ఆచారాలు, పద్ధతులకి ఎదురెదతాడు. ఆ పద్ధతుల్లోకి వెళ్ళడు, ఆ సిద్ధాంతాల్లోకి వెళ్ళడు, ఆ వాస్తుల్లోకి వెళ్ళడు. ఈ లోకపు సంబంధమైన క్రాపులు చేసుకోవటం, ఈ లోక సంబంధమైనటువంటి బట్టలు కుట్టించుకోవటం, ఈ లోక సంబంధంగా ప్రవర్తించటం. బ్రతికున్న చేపే ఎదురెదుతుంది. బ్రతికున్న చేపనే పట్టుకొని తింటారు.
చచ్చిపోయిన వాసన కొట్టే చేపను తింటారా, బ్రతుకున్న చేపను తింటారా? బ్రతుకున్న చేపలు తింటారు. బ్రతుకున్న చేప ఆరోగ్యానికి మంచిది, చచ్చిపోయిన చేప ఆరోగ్యానికి మంచిది కాదు. అసలు వాడుకోరు దాన్ని. వాసన కొడుతున్న చేప బయటపడేస్తారు. మంచి చేప అంటే తీసుకొచ్చుకుని దాన్ని వండుకొని తింటారు. చచ్చిపోయి వాసన కొడుతున్న చేప దొరికింది, తెచ్చుకుంటారా? వండుకుంటారా? దాన్ని ఎవరు ఇష్టపడరు, తెచ్చుకోరు. ఈరోజు మరి చచ్చిపోయిన చేపలాగున్నావా, బ్రతికిన చేపలాగున్నావా? చచ్చిపోయిన చేప చెత్తా చెదారం కొట్టుకొని పోతా ఉండదు, వాటితో పాటు కొట్టుకొని పోతుంది. ఇది కూడా అంటే ఈ లోకపు అలవాట్లు, ఆచారాలు, పద్ధతులు, సిద్ధాంతాలు, సింగనాదాలు. పాస్టర్ గారు అంట బ్రాహ్మణ దగ్గరికి వెళ్ళాడు అంట. ఇల్లు కట్టుకోవాలి, నాకు మంచి రోజు చెప్పని. ఇల్లు కట్టాడు, పాలు పొంగిచ్చాడు అంటే ఇంట్లో సేవకుడు. ఇక రోజు పొంగుతుంది భార్య భర్తల మధ్యలో గొడవ. అసలు వైఫ్ అంటే అర్థం ఏంటి తెలుసా? WIFE, వైఫ్. W అనగా వితౌట్, I అనగా ఇన్ఫర్మేషన్, F అనగా ఫైటింగ్, E అనగా ఎనీ టైం. ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండానే ఎప్పుడు తగాదు పెట్టుకుంటా ఉంటుంది అన్నమాట. అది భార్య అంటే. రోజుకో తగాదు కావాలి. అందుకని వివాహం అన్ని విషయాలలో గొడవైనది. రోజుకో గొడవన జరిగేది భార్య భర్తల మధ్య. రోజుకో తగాదు లేకపోతే మనశ్శాంతి ఉండదు. కనుక ఈ లోకపు అలవాట్లు, ఆచారాలు, పద్ధతులలోకి వెళ్ళకూడదు. వెళుతుంటే ఆడ ఆత్మీయ జీవితంలో చచ్చిపోయిన చేపే. ఈ లోకపు అలవాటు, ఆచారాలు, పద్ధతుల్లోకి వెళ్లకుండా వాటికి ఎదురెదటం, అది బ్రతికిన చేప. బ్రతికిన చేపనే వండుకొని తింటారు. సంఘానికి మనము, సమాజానికి మనం ఉపయోగకరంగా ఉండాలంటే, మనల్ని ఇష్టపడాలంటే బ్రతికిన చేపని ఇష్టపడతారు కదా. ఇష్టపడాలంటే మనం ఆత్మీయ జీవితంలో బ్రతికుండాలి, ఆత్మీయ జీవితంలో చనిపోకూడదు. ఆమేన్, హల్లెలూయా. చనిపోవటం అంటే ఆత్మీయ జీవితంలో పాపంలో ఉండటం, బ్రతికి ఉండటం అంటే పరిశుద్ధంగా బ్రతకటం. అందుకని ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:1 ఉంటుంది. మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించారు. చాలు. అది చచ్చిపోవటం అంటే పాపంలో ఉండటం. ఏ సేవకుడైతే పాపంలో ఉంటాడో అతను ఆత్మీయ జీవితంలో చనిపోయాడని. అతను ఎవరికి ఉపయోగపడడు. ఇతను దీవించబడలేదు కాబట్టి ఇతని ద్వారా సంఘానికి దీవెన ఉండదు. అయితే ఒకటి, అతిక్రమలను దాచిపెట్టువాడు వర్ధలుడు, ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరించబడదు, కృప పొందుకుంటాడు. అనాలోచితంగా మనకు శోధన ఎక్కువ. నీకు 50 మంది విశ్వాసులు ఉన్నారంటే 50 దెయ్యాలతో పోరాడుతూ ఉన్నామని అర్థం. అంటే విశ్వాసులే దెయ్యాలు అంటావా? కాదు. ఒక్కొక్క విశ్వాస ఇంట్లో ఒక దెయ్యం ఉండిద్ది. అది 100 మంది విశ్వాసులు నీకున్నారంటే 100 దెయ్యాలతో నువ్వు పోరాడాలి. గుర్తుపెట్టుకో. దీన్ని బట్టి నీకు పెద్ద సంఘం కావాలో కోరుకో. అదే కదా మరి. ఎంత చెట్టుకి అంత గాలి. చిన్న చెట్టు మీద చిన్న గాలి ఉంటుంది, పెద్ద చెట్టు దగ్గర కూర్చో ఓ అని తోలుతూ ఉంటుంది గాలి. అలాగే చిన్న సేవకుడితో చిన్న సైతాన్లు పోరాడుతూ ఉంటే పెద్ద సేవకుడితో పెద్ద సైతాన్లు పోరాడతాయి. ఈరోజు ఉదయం డైరెక్ట్గా లూసిఫరే వచ్చాడు నాతో పోరాడటానికి. నన్ను బాగా శోధించాడు. నన్ను గట్టి గద్దించాను, అంతే. పారిపోయాడు. అది అభిషేకం. అభిషేకం ఉన్న సేవకుడు అంటే సాతానికి దడ. అది దేవుని శక్తి. దురాత్మ శక్తులను జయించాలంటే పరిశుద్ధాత్మ శక్తి కావాలి. మన బలము, మన శక్తి, మన జ్ఞానము, మన తెలివి, మన కండలు ఏమి పనికిరావు సాతాన్ని జయించడానికే. పరిశుద్ధాత్మ శక్తి కావాలి. చాపనబడిన మనం దీవించబడాలి అంటే మనలో పాపం ఉండకూడదు, పరిశుద్ధంగా బ్రతకాలి. పాపాన్ని విడిచిపెట్టి పరిశుద్ధంగా బ్రతుకుతూ ఉన్నప్పుడు దేవుడు కృప చూపిస్తాడు, దీవిస్తాడు. వెళుతూ ఉంటాం, తెల్లని బట్టలు వేసుకున్నాం, ఆయా ప్రాంతాలకు వెళుతుంటాం. మనకు కావాలని చిన్నపిల్లల మట్టి పూసుకుంటామా? పూసుకో. మనకు తెలియకుండానే మట్టి అంటిద్ది మనకి. ఎవరో చూసారు, నాకు మట్టి ఏందండి, అవునా అని చెప్పేసి ఎట్ట మట్టి ఎందుకని చెప్పేసి బుర్రలు బుర్రలాడతామా? ఏం చేస్తాం? దాన్ని ఇడిచి శుభ్రంగా ఉతుక్కొని మళ్ళీ ఆరేసుకొని నీట్గా ఐరన్ చేసుకొని మళ్ళీ వేసుకుంటాం. అదే అనాలోచితంగా ఒకవేళ చూపుల ద్వారానో, మాటల ద్వారానో, ఆలోచన ద్వారా, ప్రవర్తన ద్వారా పాపం అంటినా
వెంటనే ఒప్పుకొని విడిచిపెడితే దేవుడు కృప పొందుకుంటాం, దేవుడు దీవిస్తాడు. అలాగే కంటిన్యూషన్ దాంట్లో ఉండకూడదు. చేప చస్తే ఏరే వాసన కొట్టిద్దంట. ఆత్మీయ జీవితంలో సేవకుడు చనిపోతే తన ఇల్లు కంపు కొట్టిద్ది, తన సంఘము కంపు కొట్టిద్ది, ఆశీర్వాదం ఉండదు, కంపు, దుర్వాసన. బ్రతికుంటే అనగా పరిశుద్ధతలో ఉంటే సేవకుడు దేవుడు తోడై ఉంటాడు, దీవిస్తాడు. అపవిత్రతలో ఉంటే సాతాను తోడై ఉంటాడు, నాశనం చేస్తాడు. పాపంలో ఉంటే సాతాను తోడుగా ఉంటాడు, నాశనం చేస్తాడు. పరిశుద్ధతలో ఉంటే దేవుడు తోడై ఉంటాడు, నిన్ను బహుగా దీవిస్తాడు. నీ ద్వారా అనేక మంది దీవించబడతారు. 1000 మంది కావచ్చు, 1,00,000 మంది కావచ్చు. ఆమేన్, హల్లెలూయా. కనుక దేవుడు మనల్ని దీవించి మనల్ని అనేక జాతుల వారికి ఆశీర్వాదకరంగా మార్చాలి అంటే, మనల్ని ఆశీర్వదించి అనేక మందికి ఆశ్చర్యకరంగా మార్చాలంటే ఒకటే, మనం బ్రతికుండాలి, అనగా పరిశుద్ధంగా ఉండాలి. అది నేర్చుకోవాలి ఈ చేపను చూసి. రెండోది ఇంకొక చేప, ప్రసంగి పుస్తకం 9:12. తమ కాలము ఎప్పుడు వచ్చునో నరులు ఎరగరు. చేపలు బాధకరమైన వలయందు చిక్కుబడినట్లు, పిట్టలు వలలో పట్టుబడినట్లు అశుభకాలమున హఠాత్తుగా తమకు చేటు కలిగినప్పుడు వారును చిక్కుపడుదురు. చాలు, తలలు పైకెత్తి నా వైపు చూస్తూ జాగ్రత్తగా నా మాటలు మీరు గమనించాలి. బాధాకరమైనటువంటి వలల్లో చేపలు చిక్కుబడినట్లు అంటున్నాడు. జాగ్రత్తగా, చేప అంటే మనమే. బాధాకరమైన వలలో చిక్కుబడినట్లు. చేప నీళ్ళల్లో ఉన్నదంటే చాలా సరదాగా ఉంటుంది, హ్యాపీగా ఉంటుంది, సంతోషంగా ఉంటుంది. దాని ఇష్టం వచ్చినట్టు తిరుగుతుంది. వలలో పడిందా, దానికి అర్థమైంది వలలో పడ్డారని. దానికి మనశ్శాంతి ఉండదు, సంతోషం ఉండదు, ఇక సమాధానం ఉండదు, గందరగోళం, భయం, ఏమవుతుందో నాకేమవుతుంది, ఇప్పుడు ఏం జరుగుతుంది, ఎటు పోలేకపోతున్నా, ఇక్కడెక్కడే తిరుగుతున్నాను, ఏదో పట్టుకుంది నన్ను, ఇక అయిపోయింది నా పరిస్థితి. దాన్ని అసలు వలలో నుంచి బయటకు తీస్తున్నాను పూర్తిగా దానికి అర్థమైంది. చేప నీళ్ళలో నుంచి బయటకు రాగానే దానికి గాలి ఆడదు, అది ఆక్సిజన్ తీసుకోదు. చేప ఏం తీసుకుంటుంది? నీళ్లలో కరిగినటువంటి ఆక్సిజన్ని ఉదజని అంటారు. ఉదజనిని అది తీసుకునేది. చేప బయటకు వచ్చినప్పుడు బయట ఆక్సిజన్ ఉండిద్ది కానీ ఉదజని ఉండదు. అది బయటకు వస్తే దానికి ఉదజని దొరకదు, ఆక్సిజనే దొరికిద్ది. అందుకనే చచ్చిపోద్ది. నువ్వు బైక్కి పెట్రోల్ పోసావని, మామూలు పెట్రోలు, విమానానికి పెట్రోల్ పోసావా, అది పనిచేయదు. విమానానికి వాడే పెట్రోల్ వేరు, 2 పెట్రోల్లే. అది వైట్ పెట్రోల్, చాలా కాస్ట్లీ. విమానానికి వాడేది వైట్ పెట్రోల్. 2 పెట్రోలే కదా అంటే వాడకూడదు. చేప వలలో పడి బయటకు వచ్చిందంటే ఆటోమేటిక్గా దానికి నాశనం స్టార్ట్ అయింది. ఊపిరాడదు, కొద్ది నిమిషాలు చచ్చిపోద్ది. చేప బాధాకరమైన వలలో చిక్కుకున్నట్లు. చేప వలలో చిక్కింది అంటే బయటకు తీసుకొస్తాడు వల, ఆటోమేటిక్గా బాధ స్టార్ట్ అయింది దానికి. అసలు చేప వలకి ఎప్పుడు పడిద్ది, ఎందుకు వచ్చింది ఈ బాధ దీనికి? చేప పైకి వస్తేనే వలలో పడిద్ది, కానీ బాగా లోతులో ఉంటే చేప వలలో పడదు. ఉదాహరణకి సముద్రం ఉంది, చాలా లోతుండేది, కొన్ని కిలోమీటర్ లోతుండేది సముద్రం. అంటే 100 కిలోమీటర్ లోతుండేది సముద్రం. చేప అడుగునుంటే ఎవడైనా అడుక్కెళ్ళి వలేసి చేప పట్టగలడా? చేప పైకి వస్తేనే, పైకి వచ్చిన చేపలే వలలో పడతాయి. ఎవడైనా 100 కిలోమీటర్ల లోపలికి వెళ్తాడా? పసిఫిక్ మహాసముద్రం అయితే 1000 కిలోమీటర్ల లోతు లోపల. అంత లోపలికి ఎవడైనా వలేసి చేప పట్టలేడు. పైకి వచ్చిన చేపలే వలలో పడతాయి. పైన తిరుగుతూ ఉంటాయే, కొద్దిగా లోతులో ఉంటాయి, ఆ చేపలో వలలో పడతాయి. లోపల ఉన్నటువంటి చేప వలలో పడదు, అసలు ఆ వల అంత దూరం పోదు లోపలికి. అందుకనే యేసయ్య అంటాడు, పేతురు నీతోనే ఇంకొంచెం లోతుగా నడిపించు. కొంచెం లోతులోనే చేపలు ఉంటాయి. కొంచెం లోతుకు నడిపించమన్నాడే కానీ నువ్వు బాగా లోతుకు నడిపించాల. బాగా లోతుకు నడిపిస్తే చేపలు దొరకవు, అడుగునుంటాయి, వల పోదు అక్కడ దాకా. కొంచెం లోతుకు నడిపించు వలనన్నాడు. కొంచెం లోతులో ఉంటాయి చేపలు, అలాగని ఒడ్డునుండవు మళ్ళీ చేపలు. కొంచెం లోతులో చేపలు ఉంటాయి. కొంచెము కాదు, ఇంకా బాగా లోతుకి నడవాలి. అనగా లోతు దేనికి సాదృశ్యంగా ఉన్నదంటే, లోతులో ఉంటే చేప దొరకదు వేటగాడికి. వేటగాడు అంటే సైతాన్గాడు, చేప అంటే మనమే. లోతు అంటే డెప్త్ ఇన్ ద నాలెడ్జ్.
ప్రార్థనలో ఇంకొంచెం లోతులోకి వెళ్ళాలి, పరిశుద్ధతలో ఇంకొంచెం లోతుకి ఎదగాలి, ప్రేమలో ఇంకొంచెం లోతుకి ఎదగాలి, విశ్వాసంలో ఇంకొంచెం లోతుకి ఎదగాలి, భక్తిలో ఇంకొంచెం లోతుకి ఎదగాలి. ఈ కొద్దిగా చాలు అనుకోగాక. కొంచెం పాట పాడగలుగుతున్నా, కొంచెం వాక్యం చెప్పగలుగుతున్నా, చాలులే పర్లేదులే, 10 మంది వస్తున్నారు కథ, ఇల్లు గడుస్తుంది, చాలులే, అవన్నీ పక్కన పెట్టు. చాలు అనకూడదు, చాలదు అంతే. లోతులో ఉన్న చేప వలకు దొరకదు. వేటగాడైన సైతానుగాడు వలేస్తాడు, నీకు నాకు ప్రతి సేవకుడికి సేవకురాలకు వలేస్తాడు సాతానుగాడు. వాడు వలలో పడితే జీవితం నాశనమే. వేటగాడు సైతానుగాడు వలేస్తాడు, వలలో పడకూడదు. నువ్వు కొంచెం లోతులో ఉంటే వలలో పడతావు, పైన కనపడతా ఉంటే వలలో పడతావు, కొద్దిగా లోతులో ఉంటే వలలో పడతావు. బాగా లోతుకి వెళితే ఆ వల అక్కడ దాకా రాదు, సైతానుగాడు వలలో పడవు. ఆమేన్, హల్లెలూయా. నువ్వు బాగా లోతులో ఉండాలి. బాగా లోతు అనగా ప్రేమలోను, పరిశుద్ధతలోను, విశ్వాసములోను, విధేయతలోను, ప్రార్థనలోను, వినయ భయభక్తులలోను, సాత్వికములోను లోతుకి ఎదగాలి మనం. అనగా యేసయ్యంత పరిపూర్ణతకి ఎదగాలి. వాడు వలలో పడము. లోతులో ఉంటే వాడు వలలో పడము. లోతులోకి వెళ్ళాలి. ఏదో కొంచెం ప్రార్థన వచ్చింది, కొంచెం పాట పాడటం వచ్చు, కొంచెము వాక్యం తెలుసు నాకు అని కొంచెంలో ఉంటే దొరుకుతావు సాతానికి. నువ్వు కొంచెంలో కాదు, బాగా లోతులోకి వెళ్ళాలి. కొద్దిగా అభిషేకం వచ్చింది అంటే కొద్దిగే పడతావు వాడు వలలో. మంచి అభిషేకం పొందుకు. కొద్దిగా ప్రార్థన వచ్చు, కొద్దిగా కాదు, గంటలు గంటల మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేయాలి. గంటల గంటల మోకాళ్ళ మీద ప్రార్థన లేకపోతే నువ్వు వాడు వలలో పడతావు. వలను చీల్చుకొని బయటికి రాలేవిక. గంటల గంటల ప్రార్థన జీవితం ఉండాలి. అసలు దేవుడు కూడా అభిషేకం ఎప్పుడు ఇస్తాడు తెలుసా? ఒక మంచి ప్రార్థనా జీవితం నీకున్నప్పుడే నీకు అభిషేకం ఇస్తాడు. ఎందుకంటే అభిషేకం పొందడం చాలా ఈజీ, కాపాడుకోవడం చాలా కష్టం. అభిషేకాన్ని కాపాడుకునేటువంటి ప్రార్థనా జీవితము నీకు వచ్చినప్పుడే నీకు అభిషేకం ఇస్తాడు. గుర్తుపెట్టుకో, నీకు అభిషేకం ఇవ్వలేదంటే నీవు ఇంకా సరైన ప్రార్థనా జీవితం నీలో లేదని అర్థం. కొత్తగా సేవకు వచ్చినప్పుడు రోజుకి 3 లేదా 4 గంటల ప్రార్థనలో ఉండేవాడిని. అభిషేకీ ప్రభు అన్నాను. అప్పుడు ప్రభు అన్నాడు, నీ ధూపం ఏ పాటిది అన్నాడు కలలో. అభిషేకం అడిగితే అంటే అర్థం ఏంటి? నీ ప్రార్థన ఏ పాటిది, నీ ప్రార్థన చాలలేదు అన్నాడు. లేదు, రోజుకు 4 గంటల ప్రార్థన చేస్తుంటేనే నీ ప్రార్థన చాలలేదు అభిషేకం పొందుకోవడానికి అన్నాడు. ఇంకప్పుడు ఇంకో గంట ప్రార్థన పెంచా. పని నుండి పని చూసుకోవటం, గంటల మొక్కల మీద ఉండటం. 5 గంటలు దాటి ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు అప్పుడు బలమైన అభిషేకాన్ని దేవుడు నాకు ఇచ్చాడు. సాతాను వాళ్ళకు దొరకకూడదు, నువ్వు లోతులో ఉండాలంటే మంచి అభిషేకం కావాలి. మంచి అభిషేకం నీకు రావాలంటే మంచి ప్రార్థనా జీవితం కావాలి. కొందరు మోకరిస్తారు, 5 నిమిషాలు 10 నిమిషాలు అంటారు. మరి ప్రపంచమంతా తిరిగి వస్తారు 5 నిమిషాల్లో. మరి ఇదేం ప్రార్థన నాకు అర్థం కావట్లే. 4-5 గంటల ప్రార్థన లేకపోతే నువ్వు సేవగా పనికిరావు అంతే. రోజుకు దశంభాగం 2.5 గంటలు 24 గంటలు ఇది విశ్వాసులకి. మన సేవకులు రెట్టింపు ఉండాలి. రేపు తీర్పు కూడా మనకి డబుల్ తీర్పు. విశ్వాసులకు ఒక తీర్పు అయితే మనకు డబుల్ తీర్పు. మన డబుల్ తీర్పులో ఉండకూడదంటే రెట్టింపు ప్రార్థన ఉండాలి. విశ్వాసుకు 2.5 గంటలు ఉంటే మనకి 5 గంటల ప్రార్థన ఉండాలి. ఇది ఉదయము సాయంత్రం మధ్యాహ్నం మొత్తం ఎప్పుడన్నా చేయి. నువ్వు మంచి ప్రార్థనా జీవితం ఉన్నప్పుడే నువ్వు లోతులో ఉంటావు. భక్తిలో, పరిశుద్ధతలో, ప్రేమలో, విశ్వాసములో, విధేయతలో, సాత్వికములు అన్నిట్లో దేవునికి ఉన్నటువంటి ఆత్మఫలాలు, కృపావరాలలో లోతులో ఉంటావు, డెప్త్గా ఉంటావు. సాతానుకు పైన ఉన్న తిరిగి చేప కనపడదు, లోతులో ఉన్న చేప కనపడదు. అంత దూరం లోతులోకి వల రాదు. సాతానుగాడి వలలో పడవు, సాతానుగాడి కంటిలో పడవు, సాతానుగాడికి నువ్వు అసలు కనపడవు, దొరకవు, హ్యాపీగా ఉంటావు. అంటే మన టార్గెట్ ఏంటంటే లోతులోకి నడవాలి. అనగా క్రీస్తు కలిగిన పరిపూర్ణతకు నేను ఎదగాలి. అది ఆ గుండెల్లో ఆశ ఉండాలి. ఆ పాస్టర్ గారు లాగా నేను సేవ చేయాలి, ఈ పాస్టర్ లాగా నేను సేవ చేయాలి. ఆ పాస్టర్ నరకానికి పోతు నువ్వు పోతావా? మనకెందుకు ఒకరితో వద్దు. నేను ఒక ప్రాంతానికి వెళ్ళా సేవకుల మీటింగ్కి. సేమ్ ఆ పాస్టర్ పాట పాడుతున్నాడు, ఆ పాస్టర్ లాగా పాడుతున్నాడు. నేను కూడా ఆ పాస్టర్ లాగా గడ్డం చేసుకున్నాడు లైట్గా, ఆ పాస్టర్ లాగా చేతులు కొద్దిగా మడిచాడు, ఆ పాస్టర్ లాగానే వచ్చి పెట్టాడు, ఆ పాస్టర్ లాగా స్పెట్స్ పెట్టాడు. మళ్ళీ ఈయన యేసు ప్రభు శిష్యుడు కాదనమాట.
పరిపూర్ణతకి ఎదిగినటువంటి సేవకుడు సాతానికి దొరకడు. సాతాను ఏమి చేయలేడు. ఉన్న దీపం అయితే పురుగులు ఇరవై తిరిగి దాంట్లో పడి దాన్ని ఆర్పేస్తాయి. పెద్ద మంట అనుకో, పురుగులు వచ్చి తిరుగుతాయి, దాన్ని ఆర్పగలవా? దెబ్బ కాలిపోతాయి పురుగులు. పెద్ద మంట. ఈ శాపను చూసి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, వలలో పడి బాధపడకుండా ఉండాలి అంటే లోతులో ఉండాలి. అందుకని యేసయ్య ఇంకొంచెం లోతుకెళ్ళు అన్నాడు. అదే మాట చదివితే మళ్ళీ ఉండిద్ది, ఇంకొంచెం లోతుకెళ్ళు. ఇంకొంచెం లోతులో ఎదిగావు, తర్వాత మళ్ళీ బైబిల్ చదివితే ఇంకొంచెం లోతుకెళ్ళు. అనగా ఎంతవరకు వెళ్ళాలి లోతు అంటే, యేసయ్య అంత స్థాయికి వెళ్ళాలి. అది ఇంకొంచెం ఎదిగి యేసయ్య అంత స్థాయికి పరిపూర్ణతకు మనం ఎదగాలి. అది దాని అర్థం. దేవునికి స్తోత్రం. తర్వాత ఇంకొక మాట, యెషయా గ్రంథం 50:2. నేను వచ్చినప్పుడు ఎవడునూ లేకపోనేలా, నేను పిలిచినప్పుడు ఎవడునూ ఉత్తరం ఇయ్యకుండానేలా, నా చెయ్యి విమోచింపలేనంత కురసైపోయినా విడిపించుటకు నాకు శక్తి లేదా, నా గద్దింపు చేత సముద్రమును ఎండబెట్టుదును, నదులను ఎడారిగా చేయుదును, నీళ్లు లేనందున వాటి చేపలు కంపు కొట్టి దాహము చేత చచ్చిపోవును. ఇక్కడ దీని అర్థం ఏంటంటే, నేనేమన్నా శాతగాని వాడిని అనుకుంటున్నారా మీరు? నేను దీవించలేకపోవటానికి, నీకు స్థలం ఇవ్వలేకపోవటానికి, నీకు మందిరం ఇవ్వలేకపోవటానికి, నీకు సౌండ్ సిస్టమ్ ఇవ్వలేకపోవటానికి, ఏదైనా చేయగల సమర్థుడిని అన్నీ ఇస్తా, అన్నీ ఇవ్వగలను. అయితే ఎప్పుడు ఇస్తానంటే, నీ దగ్గర నీళ్లు ఉన్నప్పుడే నేను ఇస్తా. నీళ్లు లేకపోతే నేను ఇవ్వలేను. నీళ్లు లేకపోతే దాహము చేత చేప చచ్చిపోతుంది కదా. దాహము అనగా కోరిక, ఆశ. అది కావాలి ఇది కావాలని ఆశపడుతున్నావు, ఆశతోనే నువ్వు చచ్చిపోతావు. నీరు లేకపోతే చేప దాహంతో చచ్చిపోతుంది. నేను ఇవ్వలేనా? నేను ఇవ్వగలను. అయితే నేను ఇవ్వాలంటే నీకు నీరు ఉండాలి. నీ దగ్గర నీరు ఉంటేనే నేను నీకు ఇస్తాను. శాపనబడిన సేవకుడా, నీరు ఉంటే నీ దగ్గర నేను నీకు అన్నీ ఇస్తాను. నీ దాహం తీరుస్తా, అనగా నీ కోరిక తీరుస్తా, నీ ఆశ తీరుస్తా. నీ దగ్గర నీరుండాలి. నీరు లేకపోతే చేప దాహముతో చచ్చిపోతుంది. నీరు అనే ప్రార్థనా జీవితం లేకపోతే దాహం అనే ఆశతోనే ముగించవలసి వస్తుంది జీవితాన్ని. నీరు అనే ప్రార్థనా జీవితం ఉండాలి. నీరు అనే వాక్యానుసారమైన జీవితం ఉండాలి. నీరు అనే పరిశుద్ధాత్మ అభిషేకం ఉండాలి. నీరు లేకపోతే చేప దాహముతోనే చచ్చిపోతుంది. నీరు అనే ప్రార్థన జీవితం లేకపోతే, నీరు అనే వాక్యానుసారమైన జీవితం లేకపోతే, నీరు అనే అభిషేకం లేకపోతే ఒక సేవకుడు సేవకురాలు చనిపోతారు ఆత్మీయ జీవితం. అందుకని ఏమన్నాడు? ఆత్మ లేని వారు నా వారు కాదన్నాడు. ఇంక దాన్ని బట్టి ఆలోచించుకో. ఆత్మను పొందుకోవాలి. పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఉంటాడు, మనలో ఉంటాడు. అలాగని పరిశుద్ధాత్మ దేవుడు మీ దగ్గర రావట్లేదా? మీ అందరి దగ్గరికి వస్తున్నాడు. నీకు పరసంబంధమైన కళలు, పరసంబంధమైన దర్శనాలు వస్తున్నాయి అంటే పరిశుద్ధాత్మ దేవుడు నీ దగ్గరికి వస్తున్నాడు. నీకు చాలా దగ్గరగా ఉన్నాడు. నీ లోపలికి రావాలి. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నీ లోపలికి వస్తే అన్య భాషలు బయటకు వస్తాయి. భాషలు మాట్లాడువాడు తండ్రితో మర్మములు పలుకుచున్నాడు. తండ్రితో మాట్లాడగలం మనం. తండ్రితో మాట్లాడే భాష అది. పరిశుద్ధాత్మ దేవుడు మన లోపలికి వస్తే ఆయన మన నోటి ద్వారా తండ్రితో మాట్లాడిస్తాడు. అవే భాషలు. ఆయన మన లోపలికి రావాలి. లోపల కక్ష, ద్వేషము, కోపము, ఈర్ష్య, మత్సరము, లోపల ఇంకేదన్నా పాపము ఉంటే పరిశుద్ధాత్మ దేవుడు లోపలికి రాడు. వాటిని ఒప్పుకొని విడిచిపెడితేనే లోపలికి వస్తాడు. నీకు దగ్గరగా ఉన్నాడు. నీకు కలలో దర్శనాలు వస్తున్నాయంటే నీకు దగ్గరగా ఉన్నాడు. నీ లోపలికి రాలేకపోతున్నాడు. లోపల ఏదో దేవుడికి ఇష్టం లేని ఉంది. అయ్యా, నీకు ఇష్టం లేని నా హృదయంలో ఏముందో చూపించు, సరి చేసుకుంటాను అడుగు. దేవుడు చూపిస్తాడు. కలలో మాట్లాడతాడు, దర్శనంలో మాట్లాడతాడు, వాక్యం ద్వారా మాట్లాడతాడు. వాక్యం చదువుతున్నప్పుడు, వాక్యం వింటున్నప్పుడు వాక్యం ద్వారా మాట్లాడతాడు. వాక్యం వినగానే వెంటనే సరి చేసుకో. నాకు కాదు అని వెళ్ళిపోయావంటే ఆశలతోనే చచ్చిపోతావు. జాగ్రత్త.
నీరు లేకపోతే చేప దాహముతో చచ్చిపోతుంది. దాహం అనగా కోరిక, దాహం అనగా ఆశ. నీకెన్నో ఆశలు ఉన్నాయి, ఎన్నో కోరికలు ఉన్నాయి. నేను బాగా వాడబడాలి, నేను గొప్పదాన్ని కావాలి, గొప్పవాడిని కావాలి, పెద్ద పెద్ద మందిరాలు కట్టాలి, పెద్ద పెద్ద సంఘాలు కట్టాలి, ఓ అబ్బా సింహాలు అట్ట ఇట్ట, ఎన్నో ఆశలు నీకున్నాయి, కోరికలు ఉన్నాయి. నీరు అనే వాక్యానుసారమైన జీవితం లేకపోతే, నీరు అనే అభిషేకం లేకపోతే దాహముతోనే చచ్చిపోతావు. అనగా ఆ కోరికలు అలాగే ఉంటాయి, ఆశలు అలాగే ఉంటాయి, నెరవేర్చబడవు, దానితోనే చచ్చిపోతావు. నువ్వు జాగ్రత్త. అవి నెరవేర్చబడవు. అవి నెరవేర్చబడాలి అంటే, దాహము తీర్చబడాలి అంటే, దాహమనే నీ కోరికలు, నీ ఆశలు తీర్చబడాలంటే నీరని ప్రార్థన జీవితం అవసరం, నీరనే వాక్యానుసారమైన జీవితం అవసరం, నీరని పరిశుద్ధాత్మ అభిషేకం అవసరం. అందుకని ప్రతిరోజు దేవుణ్ణి అడగాలి. ప్రార్థన చేయాలి అంటే ప్రార్థన చేయాలి. దేవునికి ఇష్టమైన ప్రార్థన చేయాలంటే, దేవా నీకు ఇష్టమైన ప్రార్థన చేసే మంచి ప్రార్థనా పరుడుగా, మంచి ప్రార్థనా పరురాలుగా నన్ను మార్చు అని ప్రార్థన చేయాలి. ఆయనకి ఇష్టమైన ప్రార్థన చేసే ప్రార్థనా పరుడుగా, ప్రార్థనా పరురాలుగా దేవుడు నిన్ను మారుస్తాడు. అప్పుడు నువ్వు ప్రార్థన చేయగలవు, లేదా ప్రార్థన చేయలేవు. నేనేమన్నా చేతగానే అనుకుంటున్నావా? నీకు అన్నీ ఇస్తా, నీకు అన్నీ ఇస్తా, నీ ఆశలు తీరుస్తా, నీ కోరికలు తీరుస్తా. అయితే చేప దాహము తీర్చబడాలి అంటే, చేప అనబడిన నీ దాహము, నీ ఆశలు, నీ కోరికలు తీర్చబడాలంటే నీకు నీరు కావాలి. నీరు నీ దగ్గర లేనప్పుడు ఆ దాహము, ఆశ, కోరికతోనే చచ్చిపోతావు. జాగ్రత్త. నేను నీకేమి ఇవ్వలేను, నేను నీకు అన్నీ ఇవ్వాలి అంటే, నీ దాహము తీర్చాలంటే, నీ కోరిక నేను తీర్చాలంటే, నీ ఆశలు నేను తీర్చాలంటే నీ దగ్గర నీరు ఉండాలి. నీరు లేకపోతే దాహమే చచ్చిపోద్ది చేప. నీటి ద్వారానే మన దాహం తీరిద్ది, నీటి ద్వారానే మన ఆశ నెరవేర్చబడిద్ది, నీటి ద్వారా మన కోరికలు నెరవేర్చబడతాయి. నీరు అనే ప్రార్థనా జీవితం ద్వారా దాహం అనే మన ఆశల కోరికలు నెరవేర్చబడతాయి. నీరు అనే వాక్యానుసారమైన జీవితం ద్వారా దాహం అనే మన కోరికల ఆశలు నెరవేర్చబడతాయి. నీరు అనే పరిశుద్ధాత్మ అభిషేకము ద్వారా దాహం అనే మన కోరికల ఆశలు నెరవేర్చబడతాయి. నీరు లేకపోతే దాహముతోనే చనిపోవడానికి అవకాశం. వాక్యం వినగానే ఎవరు పశ్చాత్తాపడి సరి చేసుకుంటారో వారిని దేవుడు ప్రపంచంలోనూ గొప్ప వ్యక్తిగా నిలబెట్టగలడు. ఆమేన్. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. ఇంకో మాట చూడు, కొద్ది మాట చెప్పి ముగిస్తాను. ఎహెజ్కేలు పుస్తకము 29వ అధ్యాయం 4వ వచనం. నేను నీ దవడలకు గాలములు తగిలించి నీ నదులలోనున్న చేపలను నీ పొలుసులకు అంటజేసి నైలులో నుండి నిన్నును నీ పొలుసులకు అంటిన నైలు చేపలన్నిటినీ బయటకు లాగేదను. నిన్నును నైలు నది చేపలన్నిటినీ అరణ్యములో పారబోసేదను. ఎత్తువాడును కూర్చువాడును లేక నీవు తెరపనేల మీద పడుదువు. చాలు. ఇశ్రాయేలు ప్రజలు తప్పు చేసినప్పుడు ఎహెజ్కేలు ప్రవక్త ద్వారా చెప్పిన మాట ఇది. ప్రశాంతంగానే ఉన్నాను అనుకుంటున్నావు కదా, గాల వేసి నిన్ను బయటికి లాగుతాను, నిన్ను సాతానుకు అప్పగిస్తాను, జాగ్రత్త అని హెచ్చరించాడు. అయితే గాలం అనేది వాస్తవంగా సాతానుగాడే వేస్తాడు, అప్పుడప్పుడు దేవుడు కూడా వేస్తాడు. సాతాను గాలం వేస్తాడు సేవలో నుంచి బయటికి లాగాలని, భక్తిలోంచి బయటికి లాగాలని, జీవితాన్ని నాశనం చేయాలని సాతాను గాలం వేస్తాడు. జాగ్రత్త గమనించాడు. వేటగాడు గాలం వేశాడు, దానికి ఎరేసాడు. ఏ చేప గాలానికి పడిద్ది? నోరు తెరిచిన చేప పడిద్దా, నోరు మూసుకున్న చేప పడిద్దా గాలానికి? నోరు తెరిచి దాన్ని తినాలని వచ్చిన చేపే పడిద్ది, కానీ తినాలని వచ్చిన నోరు మూసుకున్న చేప గాలానికి పడదు. తినాలని నోరు తెరిచి వచ్చిన చేప గాలానికి పడిద్ది, కానీ దగ్గరికి వచ్చి గాలం ఇది చేప నోరు తెరుచుకొని వచ్చింది, గాలాన్ని పట్టుకో. తింటున్నప్పుడు కదిలింది, లాగేసాడు, అంతే అయిపోయిందని చెప్పి బొట్టలు వేసుకుంటాడు. అప్పుడు లోపల కొట్టుకుంటా ఉంది. గాలమ్మ దగ్గరకు వచ్చిన తర్వాత కూడా ఇది ఏంటని ఆలోచిస్తూ నోరు మూసుకొని ఉంది, నోరు తెరవల. నోరు మూసుకొని ఉన్న చేప గాలంలో పడిద్దా? మాట్లాడండి. నోరు తెరిచి దాన్ని పట్టుకున్న చేపే గాలానికి పడిద్ది. నోరు మూసుకొని ఉన్న చేప పడదు గాలానికి.
అలాగే సాతానుగాడు గాల వేస్తాడు. నోరు మూసుకొని ఉంటే నువ్వు గాలానికి పడవు, నోరు తెరిస్తేనే గాలానికి పడతావు. గాల వేస్తాడంటే సాతాను నిన్ను శోధిస్తాడు. నోరు తెరిస్తే వాడు గాలంలో పడతావు, నోరు మూసుకుంటే గాలంలో పడవు. అనగా సాతాను శోధిస్తాడు, నోరు తెరిస్తే వాడు గాలానికి పడతావు, నోరు మూసుకుంటే గాలానికి పడవు నువ్వు. అంటే బూతులు మాట్లాడమని శోధిస్తాడు, గాలం వేస్తాడు నీకు. నోరు మూసుకొని ఉంటే బూతులు మాట్లాడకుండా వాడు గాలానికి పడవు. అబద్ధాలు మాట్లాడమని సాతాను గాల వేస్తాడు, నిన్ను శోధిస్తాడు. నోరు మూసుకొని ఉంటే అబద్ధాలు మాట్లాడకుండా వాడు గాలానికి నువ్వు పడవు. డబుల్ మీనింగ్ మాటలు మాట్లాడమని సాతాను గాలి వేస్తాడు నీకు. నోరు మూసుకొని మౌనంగా ఉంటే మాట్లాడకుండా వాడు గాలానికి పడవు. నోరు తెరిచావా అబద్ధాలు చెప్పడానికి, సాడీలు చెప్పడానికి, సాతాను గాలంలో పడతావు, జీవితం నాశనం అయిపోద్ది, ఇక బాగుపడటం లేదు. ఇంకొక గాలం వేస్తాడు, ఏంటి? ఆ పాస్టర్ గారి గురించి చెప్పు నాకు, ఆ సిస్టర్ గురించి చెప్పు నాకు అని. ఇదొక సైతాను బుద్ధి అన్నమాట. ఎదుటివారిలో ఏ బలహీనతలు ఉన్నాయని వెతికేది ఎవరు? సాతాను. దేవుని ఏం వెతుకుతాడు? పరిశుద్ధతను, భక్తిని వెతుకుతాడు. ఒక పెద్ద పాస్టర్ గారు, యెహోషువ పాస్టర్ గారు దేవుని మీద నిలబడితే సాతాను వచ్చి ఏమంటున్నాడు? ఈయన బట్టలు చూడ ఎంత మురికిగా ఉన్నాయో, ఎలాంటి వాడు నువ్వేట దీవిస్తా అంటున్నాడు. సాతాను ఏం చూసేవాడు చూడు, అతను బలహీనతలు చూస్తున్నాడు. దేవుడేమన్నాడు? ఇతను ఇప్పుడే అగ్ని నుంచి తీయబడిన కొరిమిలాగా ఉన్నాడు అన్నాడు. దేవుడేం చూశాడు? అతనిలో ఉన్న పరిశుద్ధతను చూశాడు. ఈడే బురద జల్లి ఏందా ఎలాంటి వాడిని కూడా దీవిస్తాయా దేవుడా నువ్వు? అయ్యో ఆయన బట్టలు చూడ ఎట్టండి అంటున్నాడు. సాతాను ఏం చూస్తున్నాడు? బలహీనతలు చూస్తున్నాడు. దేవుడేం చూశాడు? పరిశుద్ధతను చూశాడు. ఈరోజు నువ్వు సాతాను సేవకురాలువా, సాతాను సేవకుడువా, దేవుని సేవకుడో, దేవుని సేవకురాలువా? ఎదుటి వారులు ఏమైనా బలహీనతలు ఉన్నాయా? సిస్టర్లు ఏమైనా బలహీనతలు ఉన్నాయా? ఈ బ్రదర్లు ఏమైనా బలహీనతలు ఉన్నాయా? పాస్టర్లు ఏమైనా బలహీనతలు ఉన్నాయా అని చూస్తున్నావంటే నువ్వు సైతాని బిడ్డవి, సైతాని సేవకుడివి, దేవుని సేవకుడు కాదు. అసలు అంత టైం ఆడదు నీకు. బైబిల్ మొత్తం చదవడానికి టైం లేదు, బైబిల్ ధ్యానించడానికి మనకు టైం లేదు, ప్రార్థన చేయడానికి గంటల టైం లేదు, అనేక మందికి దేవుని మాట చెప్పడానికి టైం లేదు, దేవునితో సహవాసం చేయడానికి టైం సరిపోవట్లేదు మనకి. ఈ టైం ఎక్కడ దొరుకుతుంది నీకు? ఎవడెట్టబోతే నీకెందుకు? నీ బతుకు ఎట్లా ఉంది ఆలోచించు ఒకసారి. నా బ్రతుకేంటి, నా భర్త బ్రతుకేంటి, నా భార్య బ్రతుకేంటి, మా సేవ ఏంటి, మా పిల్లలేంటి, మా సంఘం ఏంటి, ఇది నువ్వు ఆలోచించుకో. దాని కొరకు ఏడు. అందుకనే యేసయ్య అన్నాడు, యేసయ్య కొరకు ఏడుస్తూ ఉంటే యేసయ్య అన్నాడు, నా కోసం ఎందుకు ఏడుస్తారు మీరు? మీకోసం, మీ పిల్లల కోసం ఏడవండి అన్నాడు. నా కోసం మీరు ఏడవద్దు. జనాల గురించి నీకెందుకు? నేను అసలు ఎవరిని పట్టించుకోను. నేను ఎలా ఉన్నానో చూసుకొని వెళ్ళిపోతా. నాకు ఇచ్చిన సంఘం ఎలా ఉందో చూసుకొని వెళ్ళిపోతుంటాను. నేను నాకు ఇచ్చిన సేవకులు ఎలా ఉన్నారో ప్రార్థన చేసి చూసుకొని ప్రార్థన చేసుకుంటూ వెళతాను. ఎవరి దగ్గర మాట్లాడను. ఉదాహరణకి ఇంతమంది సిస్టర్లు ఉన్నారా, ఇంతమంది బ్రదర్స్ ఉన్నారా? ఎప్పుడన్నా ఓసన్న చాలా బెస్ట్ ఫ్రెండ్ కదా, మోషే బెస్ట్ ఫ్రెండ్. ఇప్పుడన్నా మీకు సిస్టర్ గురించి బదల గురించి నేను చెప్పాను? అసలు చెప్పను. అడుగు. పరిశుద్ధమైన స్థలం నిలబడి చెప్తున్నా. నోరు మూసుకున్న చేప గాలానికి పడ్డట్టు చరిత్రం లేదు. పడిందా? నోరు తెరిచి గాలం దగ్గరికి వెళితే ఆటోమేటిక్ అది పడిద్ది. నోరు జాగ్రత్త. నీ నోటిని జాగ్రత్తగా ఉంచుకోకపోతే నీ పిల్లలకి శాపం, నీకు శాపం. సేవల అభివృద్ధి ఉండదు. తాట తెస్తాడు దేవుడు, ఒప్పుకోడు. అగ్ని నేత్రాలు కలిగిన వాడు ఆయన చూస్తున్నాడు, ఆయన వింటున్నాడు. ఇద్దరు కలిసినప్పుడు అంట భక్తి గలవారు శివయోగ్య ఆలకిస్తాడు. వీళ్ళిద్దరు పనికి మళ్ళీ మాట్లాడుకున్నాడు. ఛా, అనవసరంగా శివ పెట్టాను నేనని చెప్పి ఇంకెప్పుడు వాళ్ళు ప్రార్థన చేసినా శివ పెట్టాడు అక్కడ. ఇంకా ఇద్దరు మాట్లాడుకుంటున్నారు, ఇద్దరు బాప్తిసం తీసుకున్న వాళ్ళే కదా, ఇద్దరు సేవకులే కదా, నా గురించే మాట్లాడుకుంటారు కదా అనుకుని యేసయ్య శివేస్తాడంటే ఎందామని. అప్పుడు వీళ్ళిద్దరూ యేసయ్య గురించి మాట్లాడుకోకుండా ఆ సేవకుడు ఎట్ట, ఈ సేవకుడు ఎట్ట, వాళ్ళు ఎట్ట, వీళ్ళెట్టు చెప్పుకుంటా. ఛా, దరిద్దరు ఎప్పుడు వీళ్ళు నా గురించి చెప్పని సేవకు పిలిస్తే వీళ్ళు వాళ్ళ గురించి చెప్పుకుంటూ తిరుగుతున్నారు ఏంటి వీళ్ళు అని. తర్వాత నువ్వు ప్రార్థన మోకరించినా శివ వేయడు, శివ మూసుకుంటాడు. 47వ అధ్యాయము యేసుకేలు పుస్తకం 9వ వచనం. వడిగా పారు ఈ నది వచ్చు చోట్ల నెల్ల జలచరములన్నీ బ్రతుకును. ఈ నీళ్లు అక్కడికి వచ్చుట వలన ఆ నీరు మంచి నీళ్ళగును గనుక చేపలు బహు విస్తారములగును. చేపలు బహు విస్తారమగును. ఈ నది ఎక్కడికి పారును అక్కడ నది ఎక్కడికి పారును అక్కడ సమస్తమును బ్రతుకును. సమస్తమును బ్రతుకును. చాలు. ఆ నది మనమే, ఆ చేపలు మనమే అనుకుందాం. నది అనగా 66వ
అధ్యాయం యెషయా గ్రంథం 12 చూడు. ఆలకించుడి, ఆలకించుడి. నది వలె సమాధానము అదిగో, ఆమె యొద్దకు నది పారజేయుదు. వలె సమాధానము ఆమె యొద్దకు పారజేయుదును. అది చాలు. తలల పైకెత్తిన వైపు చూస్తున్న మాటలు గమనించండి. నది ఎక్కడ ప్రవహిస్తుందో అక్కడ విస్తారమైన చేపలు ఉంటాయి అంట. నది నీ సంఘములో ప్రవహిస్తే నీ సంఘములో విస్తారమైన విశ్వాసులు ఉంటారు. చేపలంటే విశ్వాసులు. లేదా చేపనగా మనమే. చేపన గనిద్దిగా కనదా? చేప పిల్లలను గనిద్దిగా. అలాగే చేపనబడిన సావుకులైన మనము, చేపలనే విశ్వాసులను మనము గుంపులుగా కనాలి. అయితే ఎక్కడ విస్తారమైన చేపలకు అంటా ఉంటాయి, విస్తారమైన చేపల గుంపు ఉంటుందంటే నది ఎక్కడ ప్రవహిస్తుందో అక్కడ విస్తారమైన చేపలు ఉంటాయి అంట. ఏ సంఘములో నది ప్రవహిస్తుందో అక్కడ విస్తారమైన చేపలని విశ్వాసులు ఉంటారు. గుంపులుగా విశ్వాసులు ఉంటారు. సంఘములో నది ప్రవహించాలి. నది అనగా సమాధానం. చెప్పాలందరూ నది అంటే ఏంటి? సమాధానం. పాస్టర్మ్మ గారు ఇద్దరు సమాధానంగా ఉంటే సంఘము విస్తరించిద్ది. పాస్టర్మ్మ గారికి కొన్ని కోరికలు ఉంటాయి. పాస్టర్ గారు అవి పట్టించుకోడు. అందుకని పాస్టర్మ్మ గారికి పాస్టర్ గారు అంటే నచ్చదు. ఇద్దరి మధ్యలో ఐక్యత ఉండదు. ఇద్దరు కలిసి ప్రార్థన చేయరు. ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి ఉంటారు? ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి ఉంటారు? వారి మధ్యలో యేసే ఉంటాడు. ఈ పాస్టర్ గారు ఇద్దరు కలిసి ప్రార్థన చేయరు. పాస్టర్ గారు పైకి మాత్రమే ఇద్దరు కలిసిమెలిసి ఉన్నట్టు ఉంటారు, కానీ ఆయన మనసు ఏ మనసు కలవదు. ఇద్దరు మనసు కలవదు. కనుక ఇద్దరు కలిసి ప్రార్థన వరకు చేస్తారు, కానీ దేవుడు మనసును చూస్తాడు, కానీ పైన నోటి నుంచి వచ్చే ప్రార్థన చూడ్డు. మనసును చూస్తాడు. ఇద్దరు మనసులు కలవాల. ఇద్దరు మనసులు కలిసి ప్రభు, ఆ పాస్టర్ గారు ఒకటి అడుగుతాడు, ప్రభు అన్నట్టు ఏమండి అది అంత అవసరం అంటావా? ఏమీ చేయదు ప్రార్థన. పైకి మాత్రం ప్రభా సోత్రం అవును ప్రభా అంటాడు, మనసులో మాత్రం లేదు. ఇద్దరు మనసులు కలవాల. కనుక పరిశుద్ధాత్మ దేవుడు అక్కడికి రాడు. పరిశుద్ధాత్మ దేవుడు రాడు కాబట్టి ఆ సమాధానం ఇద్దరి మధ్యలో లేదు కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు రాడు. పరిశుద్ధాత్మ దేవుడు రాకపోతే సంఘం విస్తరించిద్దా? ఇంకెప్పుడు 4-5 ఉంటారు సంఘంలో. అసలు ముందు పాస్టర్మ్మ గారితో సమాధాన పడు. ముందు పాస్టర్ గారితో సమాధాన పడు. అసలు మీ ఇద్దరు సమాధానంగా ఉండండి. మీ ఇద్దరు సమాధానంగా ఉండి విశ్వాసులతో సమాధానంగా ఉండండి. అప్పుడు సమాధానంగా ఉండి కలిసి ప్రార్థన చేస్తుంటే సమాధానకర్త పరిశుద్ధాత్మ దేవుడు దిగి వస్తాడు. ఆయన దిగి వచ్చాడు కాబట్టి అక్కడ చేపలనే విశ్వాసులు విస్తారంగా వస్తారు సంఘంలోకి. ఆమె ముందు సేవకుల మధ్యలో ఐక్యత ఉండాలి, సమాధానం ఉండాలి. అందుకని బలిపీఠం యొద్ద నువ్వు బలి అర్పిస్తూ ఉండగా నీ సహోదరుడి మీద ఏదైనా విరోధమైన ఏమైనా ఉన్నదని నీకు గుర్తొచ్చినప్పుడు బలిపీఠం యొద్ద నువ్వు అర్పిస్తున్న బలి విడిచిపెట్టి 5:24 మత్తయి సువార్త. బలిపీఠం యొద్ద నీ బలి విడిచిపెట్టి నువ్వు వెళ్ళి ముందు నీ సహోదరుడితో సమాధానపడు. ఆ తర్వాత వచ్చి బలి అర్పించి నాతో సమాధానపడు. అసలు బలిపీఠం దగ్గర బలి అర్పించడం అంటే దేవుడితో సమాధాన పడటం. దేవుడితో సమాధాన పడటానికి వెళ్ళావు. నా అప్పులు తీర్చయ్యా, నా రోగాల నుంచి విడిపించయ్యా, దరిద్రం విడిపించయ్యా, కరువు నుంచి విడిపించయ్యా, పిల్లలకు రక్షణ ఇవ్వయ్యా, లేకపోతే ఐశ్వర్యం ఇవ్వయ్యా, దీవించయ్యా అని దేవునితో సమాధాన పడటానికి బలి అర్పించడానికి వెళ్ళావు. అంటే ప్రార్థన చేసుకోవటానికి మోకరించావు. అది దేవునితో సమాధాన పడటానికి, ప్రార్థన చేసి దేవునితో సమాధాన పడటానికి, దేవుడి దగ్గర దీవెన తీర్చుకోవడానికి మోకరించావు. దేవుడు అంటున్నాడు, ఎవరితో నువ్వు అసమాధానంగా ఉండవు ముందెళ్ళి వాళ్ళతో సమాధాన పడి రా. ఆ తర్వాత వచ్చి నాతో సమాధాన పడు. ఫలానా సిస్టర్తో నీకు సమాధానం లేదా, కక్షాద్వేషం గుండెల్లో ఉందా? దేవుడు అంటాడు, నేను నీతో సమాధానంగా ఉండను. ఫలానా బ్రదర్తో నీకు అసమాధానం ఏర్పడిందా, సమాధానం లేదా, కక్షాద్వేషం గుండెల్లో ఉందా? నేను నీతో సమాధానంగా ఉండను. ముందు వాళ్ళతో సమాధాన పడిరా, ఆ తర్వాత నాతో సమాధాన పడు. అప్పుడు నేను దీవిస్తా. సమాధానం దేవునితో లేకపోతే విస్తారమైన చేపలు ఉండవు, దీవెన ఉండదు. దేవునితో సమాధానం ఉండాలి. దేవునితో నీకు సమాధానం ఉండాలంటే నీ భార్యతో నీకు సమాధానం ఉండాలి. నిన్ను బట్టి నీ భార్య సంతోషంగా ఉందా? నిన్ను బట్టి నీ భర్త సంతోషంగా ఉన్నాడా? ఆలోచించు. బలహీనమైన ఘట్టము కదా, జాగ్రత్తగా నడిపించుకోవాలిగా భార్యని.
స్త్రీ బలహీనమైన ఘట్టం. నిన్ను బట్టి సంఘంలో విశ్వాసులు, ఆ భక్తి లేని వాళ్ళు కొందరు ఉంటారు, భక్తి గల వాళ్ళు ఉంటారు. భక్తి గల లేని వాళ్ళ గురించి మనం ఆలోచించాల్సిన అవసరం లేదు. దేవుడు చూసుకుంటాడు. దేవుడికి అప్పగించి ప్రార్థన చేయటమే. భక్తి గలవారు నిన్ను బట్టి నీ అందరితో నువ్వు సమాధానంగా ఉన్నావా? సంఘంలో మన అందరితో సమాధానంగా ఉన్నావా? సంఘంలో విశ్వాసులు కీడు చేస్తున్నా వాళ్ళ మీదకి మనకు కక్ష ద్వేషం ఉండకూడదు. వాళ్ళని ప్రేమించి ప్రార్థన చేయగలగాలి. అది అప్పుడు వాళ్ళతో మన సమాధానంగా ఉన్నట్లు. విశ్వాసులతో సమాధానంగా ఉండాలి, భార్యాభర్తలతో సమాధానంగా ఉండాలి. ఉంటే అప్పుడు సమాధానకర్త పరిశుద్ధాత్మ దేవుడు వస్తాడు. దేవుడు నీతో సమాధానంగా ఉంటాడు. నీకు అన్ని దీవెనలు ఇస్తాడు. విస్తారమైన చేపలను సంఘాన్ని ఇస్తాడు. ఆమె గట్టిగా చెప్పకూడదు. దేవుడు మైపరచండి, కొడగట్టి చెప్పట. నది ఎక్కడికి ప్రవహిస్తుందో అక్కడ విస్తారమైన చేపలు ఉంటాయంట. రకరకాల జాతులు బ్రతుకుతాయంట నది వలన. నది అనే సమాధానం మనలో ఉంటే అందరితో మన సమాధానంగా ఉండాలి. కక్షాద్వేషం మన గుండెల్లో ఉండకూడదు. అప్పుడు విస్తారమైన చేపలు, విస్తారమైన దీవెనలు దేవుడు నీకు ఇస్తాడు. సమాధానంగా ఉండు. కక్షాద్వేషాన్ని గుండెల్లో ఉంచుకోగాక. ఎవరి మీద కక్షాద్వేషం గుండెల్లో ఉన్నా నువ్వు వాళ్ళతో సమాధానంగా లేవు. అయ్యా, ఆ సిస్టర్కి నాకు చిన్న గొడవ అయింది, ఆ పాస్టర్కి నాకు చిన్న గొడవ అయింది, క్షమించు. భార్యాభర్తల మధ్యలో గొడవ అయింది, క్షమించు అయ్యా. మా ఇద్దరి మధ్యలో ఐక్యత కలుగుచే, ఇద్దరి మధ్యలో సమాధానం కలుగుచే, ఇద్దరి మధ్యలో నెమ్మది కలుగుచే. ప్రార్థన చేసుకో. ప్రార్థన చేసుకుని సమాధానం కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం. చెప్పలు గట్టిగా హల్లెలూయా. 14:19 మత్తయి సువార్త. పచ్చిక మీద కూర్చుండుడని జనులకు ఆజ్ఞాపించి ఆ 5 రొట్టెలను 2 చేపలను పట్టుకొని ఆకాశం వైపు కన్నులెత్తి ఆశీర్వదించి ఆ రొట్టెలు విరిచి శిష్యులకు ఇచ్చెను. శిష్యులు జనులకు వడ్డించిరి. వారందరూ తిని తృప్తి పొందిన తర్వాత మిగిలిన మొక్కలు 12 గంపల నిండా ఎత్తిరి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందరూ చెప్పాలి గట్టిగా హల్లెలూయా. చేప అక్కడ ఆకలి తీర్చింది, తృప్తి పరచింది. చేప అక్కడ ఆకలి తీర్చింది. తర్వాత 12 గంపల్లోకి వెళ్ళింది ఈ చేప. ఏంటి చేప అంటే, చేపను అడిగితే నేను లూకా సువార్త 11:11-13 చూడు. చేప అంటే అక్కడ ఏంటో, మీలో తండ్రి అయిన వాడు తన కుమారుడు చేపను అడిగితే చేపకు ప్రతిగా పామునిచ్చునా? పామునివ్వడు, చేపనే ఇస్తాడు. గుడ్డును అడిగితే తేలునిచ్చునా? గుడ్డును అడిగితే గుడ్డే ఇస్తాడు, తేలివ్వడు. కాబట్టి మీరు చెడ్డవారై ఉండి ఈ పిల్లలకు మంచి ఈవులను ఎరిగి ఉండగా పరలోకమందున మీ తండ్రి తన అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించును. చేప అంటే విశ్వాసికి సాదృశ్యమే. ఇక్కడ చేపను అడిగితే పామునిస్తాడా? చేపనే ఇస్తాడు. గుడ్డుని అడిగితే తేలినిస్తాడా? గుడ్డునే ఇస్తాడు. అలాగే పరిశుద్ధాత్మను అడిగితే పరిశుద్ధాత్మనిస్తాడు, చేపనిస్తాడు, గుడ్డునిస్తాడు, పరిశుద్ధాత్మను ఇస్తాడు. 3 ఒకే వరుసలో ఉన్నాయి. అంటే దాని అర్థం ఏంటంటే, గుడ్డు పరిశుద్ధాత్మ అభిషేకానికి సాదృశ్యం. ఎంతమంది తెలిసి మాట? పరిశుద్ధాత్మ స్థానములో గుడ్డుని, శాపను కూడా పెట్టాడు అక్కడ. ఇక్కడ శాపనగా ఇక్కడ సందర్భము అభిషేకానికి సాదృశ్యం. గుడ్డు అంటే అభిషేకానికి సాదృశ్యం. చేప ఆకలి తీర్చింది, 12 గంపల్లోకి వెళ్ళింది. యేసయ్య ఆశీర్వదించిన తర్వాత ఆకలి తీర్చింది 20,000 మందికి. తర్వాత 12 గంపల్లోకి వెళ్ళింది. 12 గంపల్లో నుంచి ప్రపంచమంతా వెళ్ళింది. ఆ చేపే అభిషేకము. ఆ 12 గంపలే 12 మంది అపోస్తలులు. యేసయ్య చేతిలో నుంచి వచ్చింది చేపని అభిషేకము. అక్కడ 20 మందిని తృప్తిపరిచింది. ఆ తర్వాత 12 గంపలు అంటే 12 మంది అపోస్తలులోకి వెళ్ళింది పరిశుద్ధాత్మ అభిషేకము, చేపని అభిషేకం. ప్రపంచం మొత్తానికి వచ్చింది 12 మంది ద్వారా చేపని అభిషేకం. చూసావా? ఆశీర్వదించబడినటువంటి చేప, ఆశీర్వదించబడిన సేవకుడికి పొందుకున్న అభిషేకం ఇలా ఉంటుంది. మనలోనే కాదు, మన ద్వారా అనేక మందిలోకి అభిషేకం వెళ్ళాలి. మనం ఎప్పుడు కూడా అందరూ అభిషేకించబడాలని కోరుకోవాలి, ప్రార్థన చేయాలి. చివరిగా ఒక మాట చూడు. 6 విషయాలు చెప్పా. చివరిగా ఒక మాట ఏంటంటే, చదువు 24వ అధ్యాయం లూకా సువార్త 42వ వచనం. వారు కాల్చిన చేప ముక్కను, అదుగో వారు కాల్చిన చేప ముక్కను ఆయనకిచ్చిరి. ఆయన దానిని తీసుకొని వారి ఎదుట భుజించెను. చాలు. కాల్చిన చేప యేసయ్య ఆకలి తీర్చింది. మరి యేసయ్య ఆకలి ఏంటి? యోహాను సువార్తలో సమరయ స్త్రీతో మాట్లాడేటప్పుడు, అయ్యా భోజనం తెచ్చావంటే నా భోజనము వేరుగా ఉన్నది. ఏంటంటే భోజనం
తండ్రి చిత్తము నెరవేర్చుటయు, తండ్రి పని తుదముట్టించుటయు నాకు ఆహారమై ఉన్నది అన్నాడు. దేవుని ఆహారము, దేవుని ఆకలి ఏంటంటే ఆయన చిత్తము నెరవేర్చటమే ఆయన ఆకలి, ఆయన ఇష్టము నెరవేర్చడం ఒకటి. రెండోది, యేసయ్య ఆకలి తీర్చింది ఏ చేప? కాల్చిన చేప. కాల్చబడిన చేప యేసయ్య ఆకలి తీర్చింది. కాల్చిన చేప ఏంటి? యేసయ్యకి ఇష్టము. కాల్చిన చేప ఎలా ఉండిద్ది? చేపను కాలిస్తే నల్లగా అయిపోద్ది, దాన్ని రోస్టు అంటారు. అది యేసయ్యకి ఇష్టం అంట, ఆకలి తీర్చబడిందంట. అంటే దీని అర్థం ఏంటంటే సేవలో మనము రోస్ట్ అవ్వాలి అంటే బాగా శ్రమ పడాలి. సేవలో ఏంటంటే ఆయన చిత్తం నెరవేర్చడం, ఆయన ఆకలి తీర్చడం, ఆయన ఉద్దేశం నెరవేర్చడం, ఆయన సంతోషపెట్టడం ఏంటంటే కాల్చిన చేపగా మనం మార్చబడాలి. అనగా రోస్ట్ అవ్వాలి సేవలో. ఏడ రోస్ట్ అయితే పరలోక రాజ్యంలో రెస్ట్. ఆమె చెప్పండి అందరూ ఆమె. అంటే బాగా శ్రమ పడాలి సేవలో. బాగా శ్రమ పడే వాళ్ళంటే దేవుని ఆకలి తీర్చినట్టే, దేవుడికి ఇష్టం. శ్రమ పడాలి. ఏడ రోస్ట్ అయితే పరలోక రాజ్యంలో రెస్ట్. ఏడ సేవ చేయకుండా రెస్ట్ తీసుకున్నావా, సాగులు చెప్పి కాళ్ళు నొప్పి అంటారు, చేయి నొప్పి అంటారు, కడుపు నొప్పి అంటారు, ముక్కు నొప్పి అంటారు, కళ్ళు నొప్పి అంటారు, తలకి నొప్పి అంటారు, అన్ని నొప్పులు ఉన్నాయి. కానీ ఎప్పుడన్నా ఆడవాళ్ళు నోరు నొప్పి అన్నారా అనరు. ఎప్పుడు నోటితో మాట్లాడుతూనే ఉంటారు. నోరు నొప్పి అనరు. అసలు నోటి నొప్పికి ట్యాబ్లెట్లు లేవు, ముందే కనుక్కోండి. నోరు నొప్పి అనరు, ఎప్పుడు వాగుతూనే ఉంటారు. మీరు అందుకనే ఇవన్నీ తెలుసుకుంటే మీకు ఇబ్బందిని మీరు పాస్టమ్మలు దాట్లా నాకు తెలుసు. కనుక ఆ నొప్పి ఈ నొప్పి అనటం కాదు, సేవలో బాగా శ్రమ పడాలి. ఈ 4 రోజులు చచ్చిపోయిన తర్వాత ఇంకేం చేస్తాం? సేవ బతికున్నప్పుడే చేయాలి సేవ. ఈ 4 రోజులు బాగా శ్రమ పడితే రోస్ట్ అయితే సేవలో నీవే ఆయనకి ఆహారం. దేవునికి స్తోత్రం. నువ్వు ఆయన ఆకలి తీర్చినట్లే. కాల్చిన చేపే యేసయ్య ఆకలి తీర్చింది. రోస్ట్ అయితేనే మనం శ్రమ పడితేనే బాగా ఆయన ఆకలి తీర్చగలము, ఆయన ఆశ నెరవేర్చగలము, ఆకలానికి ఆయన కోరిక తీర్చగలము మనము. అప్పుడు దేవుడు ఈ లోకములోనూ దేవుడు మనల్ని బహుగా గణపరుస్తాడు, పరలోక రాజ్యంలో ఉన్నతమైన స్థితిలో మనల్ని పెడతాడు. ఆమేన్. తలలు వంచండి, ప్రార్థన చేసుకో. ప్రార్థన చేసుకుందాం. మహోపకారుడా, మహనీయుడా, సర్వోన్నతుడా, ఆశ్చర్యకరుడా, మంచి కాపరి, గొప్ప కాపరి, ప్రధాన కాపరి యేసయ్యా, నీ మహాకృపను బట్టి 2025 సంవత్సరం జనవరి మాసంలో జరిగినటువంటి మొట్టమొదటి సేవకుల కొడుకు మొదలుకొని ఈ సంవత్సరం ముగింపులో డిసెంబర్ మాసంలో 15వ తారీఖు ఈ సంవత్సరం అంతంలో సేవకుల కోడికలో మీ దాసును బలపరిచి, మీ దాసు నోట నీ మాటలు ఉంచి, ప్రభువా అయ్యా నీ ఎదుట ఉన్నటువంటి నీ చేతులకు వచ్చినటువంటి ఆ రొట్టెలు చేపల గురించి వాటిని ఆశీర్వదించి విరిచి పంచిపెట్టమని శిష్యులు చెప్పావయ్యా. ఈ సంవత్సరం ముగింపులో సేవకుల కొడుకులో చేపల గురించి ప్రత్యేకంగా మాతో కొన్ని విషయాలు తెలియజేశావు నాయనా. ఆ చేప ఎవరో కాదయ్యా, మేమే సేవకులు, మేమే ఆ చేపగా మారాలి నా తండ్రి. ఏటిలోకి ప్రవాహంలో కొట్టుకొడుకుపోతున్న చేపలాగా మేము ఉండకూడదని, ఈ లోకల ఆచారాల సాంప్రదాయాల లోక పద్ధతుల వైపు సేవకులుగా మేము నడవకూడదని అయ్యా, ఎదురైతే చేపలాగా మేము బ్రతకాలని మాతో మాట్లాడావు. మూర్ఖుల ఈ యొక్క జన్మ మధ్యలో వారికి వేరై ప్రత్యేకంగా బ్రతకమని చెప్పావయ్యా. అలాగే తండ్రి మరి మరొక చేప గురించి మాతో మాట్లాడేవయ్యా. అయ్యా నైనా వలలో చిక్కుకున్న చేపలు చాలా బాధాకరంగా ఉంటాయన్నావు తండ్రి. ఏ చేపలు వలలో చిక్కుకుంటా మాకు తెలియజేసావయ్యా. అయ్యా పైకి వస్తున్న చేపలే వలలో పడతాయి, కానీ లోతుల్లో ఉన్న చేపలు, నదిలో సముద్రంలో లోతుల్లో ఉన్న చేపలని ఏ మనుష్యుడు కూడా వల వేయలేడని చెప్పావయ్యా. లోతుగా అనగా లోతైన ప్రార్థన జీవితం, లోతైన విశ్వాసం, వాక్య ధ్యానం, పరిశుద్ధత, లోతైన అనుభవాల్లోకి ఎవరైతే ఉంటారో వారు వలలో పడిపోరని చెప్పావా. సాతాను వలలో పడరని చెప్పావయ్యా నా తండ్రి. మూడవదిగా నాయనా మరి ప్రభా మరి చేప మరి అయ్యా గాలం వేసినప్పుడు ఏ చేప అయితే నోరు తెరుస్తుందో ఆ చేప
వేటగాని ఇక చేతిలో చిక్కుకోడని చెప్పావు. ప్రభువా, నా తండ్రి, నోరు తెరవని చేప గాలానికి దగ్గరగా వచ్చినా గాని ఆ చేప నోరు తెరవలేదు కాబట్టి అది బ్రతుకుతున్నదని చెప్పావు. మా నోట వ్యర్థమైన మాటలు, అపవిత్ర మాటలు, సరసోక్తులు కానీ, నా తండ్రి వాళ్ళ గురించి వీళ్ళ గురించి సాడీలు చెప్పడం కానీ, ఇటువంటి అపవిత్రమైన మాటలు మా నోట రాకూడదని చెప్పావయ్యా. మరి ముఖ్యంగా ప్రభువా, మరి నదిలో ఉన్న చేపలు, అయ్యా, నదిలో ఉన్న చేపలు సురక్షితంగా ఉండే జలచరాలు అవన్నీ సురక్షితంగా బ్రతుకుతాయని చెప్పావు. నా తండ్రి, నది అనగా నీరు, నీరు అనగా వాక్యం, నీరు అనగా ప్రార్థన జీవితం. ఏ సేవకుడికి ఎక్కువగా ప్రార్థన చేసే అనుభవం, గంటల తరబడి ప్రార్థన చేసే అనుభవం ఉంటాడు, ఆ నదిలో ఉన్న చేపలు సురక్షితంగా బ్రతుకుతాయని మాతో మాట్లాడావయ్యా. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నానయ్యా. మరి ముఖ్యంగా ప్రభువా, నా తండ్రి, చేపల గురించి అనేక విషయాలు మాకు తెలియజేసావయ్యా. నా ప్రభువా, నీ చేతులు విరిచినటువంటి నీ చేతిలో ఉన్న చేపలు అనేకులకు ఆశ్రయంగా మార్చబడ్డాయి తండ్రి. ఎల్లప్పుడూ నీ పాదాల మొరపెట్టే ధన్యత మాకు దయచేయి తండ్రి. అలాగే ప్రభువా, కాల్చిన చేపని యేసయ్య మీరు పూజించారయ్యా. అలాగే మేము ఈ సేవ పరిచర్యలో దేవరాత్రి కష్టపడాలి, శ్రమ పడాలి, రోస్ట్ అయిపోవాలి సేవకుడు. ఇక్కడ సేవకుడు రోస్ట్ అయితేనే పరలోకంలో కోట్ల సంవత్సరాలు నీతో యుగ యుగాలు రెస్ట్ ఇచ్చుకుంటారు, విశ్రాంతి పొందుకుంటారని చెప్పావయ్యా. అయ్యా నా తండ్రి, ఈ లోకంలో మేము ప్రతి నిత్యం నీ కొరకు శ్రమ పడేటప్పుడు నీకు కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. అయ్యా తండ్రి చిత్తం నెరవేర్చేటువంటి పనులు మాకు అని అప్పగించండి అయ్యా. నీకు తగిన ఆహారమాయ నా యొద్ద వనని చెప్పు. నా తండ్రి చిత్తం నెరవేర్చుడే, నా ప్రభు, నా తండ్రి నాకు అప్పగించిన పని తొదముట్టించుడే నాకు నిజమైన ఆహారం అని చెప్పావు. చేపనగా పరిశుద్ధాత్మ, పరలోకం మీద మీ తండ్రి తన అడుగు వారికి ఎంతో పరిశుద్ధాత్మ నిశ్చయముగా ఇస్తానని చెప్పావయ్యా. అవును తండ్రి, చేప అంటే పరిశుద్ధాత్మ నింపుదల, చేప అంటే పరిశుద్ధాత్మ అభిషేకాన్ని సాదృశ్యమని చెప్పావయ్యా. నా తండ్రి, నీ నామానికి స్తోత్రాలు చెల్లిస్తున్నానయ్యా. ఈ సంవత్సరం ముగింపులో చేపలో ఉన్నటువంటి కొన్ని ఆత్మీయ ఉపదేశాలు, లోతైన సత్యాలు మాకు తెలియజేసావయ్యా. అయ్యా, నీ చేతిలో ఉన్న చేపలాగా మేము బ్రతకాలయ్యా. నా తండ్రి, అనేకులకు ఆశ్చర్యకరంగా ఉండేటువంటి పాత్రలుగా మమ్మల్ని వాడుకోమని కోరుతున్నానయ్యా. నీకు స్తోత్రాలయ్యా. చేపలో ఉన్నటువంటి లోతైన విషయాలు, లోతైన సత్యాలు, లోతైన మర్మాలు, ఉన్నతమైన ఉపదేశాలు మీ దాసుల నోట మీరు ఉంచి నాతో మా అందరికి తెలియజేసినందుకు స్తోత్రాలు. నదిలో ఉన్న చేపలు ఎంతగానో ప్రవహిస్తాయి, అవి జీవిస్తాయి. నది వలె సమాధానం ఉండాలి. సంవత్సరం ముగింపులో పాస్టర్కి అలాగే దేవునితో సమాధానంగా ఉండాలని, సత్యమైతే సమస్యతో సమాధానంగా ఉండాలి. సమాధానంగా బ్రతికితేనే, సమాధానంగా ఉంటేనే సేవ ఆశ్రయించబడుతుంది. సేవకుల మధ్య ఐక్యత, భార్య భర్తల మధ్య ఐక్యత, శాంతి సమాధానంగా ఉండి కలిసి ప్రార్థన చేస్తే, ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు కూడా నా నామమున ప్రార్థన చేస్తారో అయ్యా, వారికి సమాధానంగా ఉండి మొరపెట్టి ప్రార్థన చేస్తే ఆ సంఘం అంచెలంచెలుగా ఆశీర్వదిస్తామని మాతో మాట్లాడావయ్యా. కొరతైన ఆత్మచేత నింపండి అయ్యా. ఈ సేవకుల మీటింగ్లో పాల్గొన్న ప్రతి ఒక్క దైవజనుని, వారిని, వారి సంఘాలని, వారి కుటుంబాలని నేను దీవించమని కోరుతున్నానయ్యా. వచ్చిన వారందరికీ ఆశీర్వాదకరంగా మీ ఘననామానికి మహిమకరంగా జరిగించినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తూ, ఘనత, మహిమ, ప్రభావాలు మీకు మాత్రమే కలగాలని మా ప్రభును రక్షకుడైన నజరేయుడైన యేసు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసము, సన్నిధి, చేరనము ప్రపంచంలో సకల కోటి పరిశుద్ధులందరూ, మరి ముఖ్యంగా వాక్యమైన తీర్మానం చేసుకుని ప్రతి సేవకుల్ని దేవుడు జ్ఞాపకం చేసుకుని బహుగా దీవించి అంతవరకు దేవుడు నడిపించును కాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఇంతటితో ఈ సేవకుల మీటింగ్ ముగించబడింది. ఓపికతో వాక్యం మీ అందరికీ ప్రభు పేరిట నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను.